వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంగళమైన వచనాలని ఆశీస్సులుగా మనందరికీ కూడా అందించి ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనము 2 గంటల వరకు సభని సజావుగా చక్కగా చేసుకునే ప్రయత్నం చేయగలం. శాస్త్రానికి వేదానికి సమయాన్ని నియమించే శక్తి మనకు లేదు. కాకపోతే ఈవేళ మొదటి నుంచి మనకు ఉన్నటువంటి ప్రతిజ్ఞావాక్యం అల్పారంభ క్షేమకర. కాబట్టి ఈవేళ కాలాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనకు చంద్రమౌళీశ్వరుడి యొక్క అభిషేకం అయిపోయేటువంటి సమయం. ఇక్కడ మేము స్వామివారికి పైగా ఉగాది నుంచి నృసింహ జయంతి వరకు అనుష్ఠానంలో ఉంటున్నాం. అక్షరలక్ష మహామంత్రానుష్ఠానం, నారసింహానుష్ఠానం ఇది మాకు పరిపాటిగా వస్తున్నటువంటి పరంపరగా చేస్తూ ఉన్నాం దాదాపు ఒక 25 సంవత్సరాల కాలం నుంచి. కాబట్టి అక్కడికి వెళ్ళి స్వామివారికి అమ్మవారికి అభిషేకాలన్నీ ఉన్నాయి కనుక ఇదంతా కావటానికి మనకు 2 గంటలు పడుతుంది. 2 గంటల సమయం కనుక ఆ సందర్భమంతా కూడా మనకు శాస్త్ర విచారణ. మేము అక్కడ ఉన్నప్పటికీ కూడా మా శ్రవణం ఒక శ్రోత్రేంద్రియం ఈ పక్కనే శ్రద్ధగా ఉంటుంది అనేటువంటి మాటను చెప్తూ ఈరోజు సమయం నిర్ణయం చేశామని ఏమనుకోకండి. ఇక అనంతకాలం మనదే. కాబట్టి అనంతకాలం మీకున్నది. కాకపోతే అనంతకాలంలో నేటి సమయం 2 గంటలు. స్వామివార్లకి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని మనం చాలామంది ఆస్తిక వరేణ్యులు, శాస్త్రప్రియులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దర్శనం మాధ్యమం ద్వారా కూడా చూస్తూ ఉన్నారు, యూట్యూబ్ ఛానల్ ద్వారా. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి లైవ్ వారు అందిస్తూ ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు. దర్శనం వారికి మనం ప్రారంభం ముందు వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ అని చెప్పాం. కాబట్టి వేదాంత శాస్త్రంతో ముందు సభని ప్రారంభం చేసుకుందాము. శ్రీ సృష్టి ప్రసన్నాంజనేయ శర్మ గారిని వారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ప్రఖ్యాత శాస్త్ర పండితులు, న్యాయ వేదాంత మీమాంసాది శాస్త్రాలలో నిష్ణాతులు శ్రీ జమ్మలమడక శ్రీనివాస్ గారిని తమ యొక్క వాక్యార్థాన్ని వేదాంత శాస్త్రంలో మాకు అందివలసిందిగా కోరుతూ ఉన్నాం. స్వామివారి యొక్క అనుజ్ఞతో మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం.